ఎప్పుడు ఎవరు కూడా ఊహించలేదు. ఈ వచ్చిన వాళ్ళకి అసలు ఏ ఇంటి మీదకి వచ్చారనేదన్నా వాళ్ళకి ఒంటి మీద స్పృహ ఉందా అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయ్యా. లోపల ఎవరుండారు ఏంటి అనేది చూడకుండా ఇంటిని ధ్వంసం చేసుకుంటా లోపల పోతే ఎవరయ్యా లోపల ఉన్న పెద్దామి? తెలుసా వీళ్ళకి ఆమె ఎవరో? నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి భార్య అండి పెద్దామె. ఎవరైనా ఆమెకు నమస్కారం పెట్టి పోవటమే చూస్తుంటుంది ఆమె. మాకు తెలిసి మాతో సహా ఎవరైనా ఆమెకి నమస్కారం పెట్టి పోవాల్సిందే. అంత పెద్దామె. ఆమెని భయపెట్టి ఒక మూల నిలబెట్టి తోచేసేంత దుర్మార్గపు ఆలోచనతో ఇళ్ల మీద పడి ఈ దౌర్జన్యం చేసే విధానం ఏం కావాలి మీకు? ఈ పద్ధతులు కావాలనా? లేకపోతే ఇవి లేకపోతే మీకు పొద్దు గడవదా? ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎవరైనా రాజకీయాల్లో ఒక విమర్శ చేస్తే మీకు చేత అయితే ప్రతి విమర్శ చేయండి, లేదా విమర్శ సహేతుకంగా లేదు, మీ మనోభావాలు దెబ్బతినేటట్లు ఉన్నాయని అనుకుంటే చట్టాలు ఉన్నాయి. కోర్టుకు పోవచ్చు, కోర్టులో మనిషిని దోషిగా నిలబెట్టవచ్చు. ఇవి అన్ని అవకాశాలు ఉంటే గంజాయి తాగి ఎవరో చిల్లర మనుషులు ఎవరు ఇంట్లో ఉండారు, ఆడవారు ఉన్నారా లేరా అనే ఆలోచన కూడా లేకుండా ఇళ్ల మీద లోపలికి వచ్చి దూసుకోపోయి కొట్టడం మొదలు పెడితే ఇదే పద్ధతి యువతల వాళ్ళు కూడా ఆచరించాలనా అని చెప్పి ఆలోచనలో వచ్చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు పెట్టారు. 1.5 నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. చట్టపరంగా పోరాడుతున్నామే తప్ప పార్టీ తరఫున ఏ రోజు కూడా ఎవరు కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ల మీదకు పోదామా, వాళ్ళ ఇళ్ల మీద పడి కొడదామా ఎక్కడైనా ఉందాయా? 1.5 నెలండి ఈ రోజుకి జైల్లో ఉండే అతను. ఎవరినన్నా ఏమన్నా అన్నది ఉందా? చట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటు చూస్తున్నామే తప్ప పార్టీ తరఫున దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు మనం ముందుకు తీసుకుపోతామనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కూడా కనపడలేదు. కానీ ఈరోజు ఆ ఇల్లు చూసినా, ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ్ని చూసినా ఇప్పటి ఆమె కాదు నాయన. దాదాపు 70 సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి కుటుంబంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్ద ఆమె. ఆమె బిడ్డ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి అసలు ఇటువంటి ఆలోచనలు మాట్లాడుకోవచ్చు, ఎంత దూరమైనా చేయొచ్చు. కానీ ఏదైనా మీ కష్టం తగిలితే మేము ఇళ్ల మీద పడి కొడతామంటే యువతల వాళ్ళకైనా అయ్యా చేతగాంది? చేత కాదా? చేత రాదా? మరి ఏంది పద్ధతి ఏంది? కాబట్టి ఎస్పీ గారిని ఇవి వేరే స్థాయిలోకి వెళ్ళక ముందే దోషుల్ని గుర్తించండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఎవరి ప్రోద్బలం లేకుండా ఇంత కార్యక్రమం అయితే జరగదయ్యా. దాదాపు 100 మంది ఊరికే ఎట్లా వస్తారు నాయన? ఎవరో ఒకరు మాట్లాడి చేస్తుండాలా. మరి ఈరోజు ఏదైతే చేశారో ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ప్రశాంతమ్మ కావచ్చు, లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికైతే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఈయన మీద దాడి చేస్తే తప్ప సంతృప్తి కలగదు మాకు అనేటటువంటి ఆలోచన చేశారో వారందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నామండి. మరి ఇటువంటి పోకడలు ఇంకా ముందుకు సాగేటట్లయితే చాలా ఇబ్బందులు జరుగుతాయండి నెల్లూరులో. కానీ ఇది ఎక్కడనో ఆ మారుమూల ఆ కొండ పల్లెల్లో వాటిల్లో జరిగే కార్యక్రమాలనైనా చదువు సంధ్యలుండి ఇంత పొలిటికల్ చైతన్యం కలిగినటువంటి నెల్లూరులో టౌన్లో, అందులో ఎక్కడ మారుమూల పల్లెటూరులో ఎవడో తాగి వచ్చి గలబా చేసింది కాదు ఇది. నెల్లూరు నడిపొడ్డులో ఇంత సాహసం చేయటం అనేది ఖచ్చితంగా అయితే దుస్సాహసమే. మరి దీని ఫలితం కూడా దారుణంగానే ఉంటుంది అని చెప్పి మనవి చేస్తూ చట్టరీత్యా ప్రతి ఒక్కరిని దోషిగా నిలబెట్టే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అండగా నిలుస్తుంది. వారి కుటుంబానికి
తోడుగా నిలుస్తుందని చెప్తూ ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి.